రాకాలోకంకి స్వాగతం. అరబ్బువాడు ఒంటె కథ మనందరికీ తెలుసు. ఒక ఎడారిలో అరబ్బువాడు ఒక చిన్న గుడారం వేసుకుని అందులో రాత్రి గడిపాడు. బయట బాగా చల్లగా ఉంది. ఒంటె బయట ఉంది. ముందు తల దూర్చింది, ఆ తరువాత మెడ దూర్చింది, ఆ తరువాత మొండాన్ని దూర్చింది, కాళ్లను దూర్చింది. చివరికి ఆ గుడారంలో ఇద్దరికి స్థలం చాలలేదు. అరబ్బువాడు చలిలో బయట పడుకున్నాడు. లోపల హాయిగా వెచ్చగా ఒంటె జీవించటం మొదలుపెట్టింది. అరబ్బు ఒంటెవాడి కథ ఏదైతే ఉందో ఇది వాస్తవానికి మన కళ్ళ ముందు జరుగుతోంది. ఒక చిన్న ద్వీపంలో, యూరప్లోని మధ్యధరా సముద్రము, మెడిటరేనియన్ సీ ఏదైతే ఉందో ఆ సముద్రంలో కేవలము 20 చదరపు కిలోమీటర్ల వైశాల్యము, 20.2 స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యం ఉన్నటువంటి 6,000 అంటే 6,000 జనాభా మాత్రమే ఉన్నటువంటి ఒక చిన్న ద్వీపం ఉంది. ఆ ద్వీపం పేరు లంపెడూసా, LAMPEDUSA. ఈ చిన్న ద్వీపము ఇటలీలో అంతర్భాగం. దీంతో పాటు ఇంకొక ద్వీపం ఉంటుంది. ఈ రెండు ద్వీపాలు కలిసి ఇటలీ యొక్క ముఖ్య భూమి నుంచి సముద్రం మధ్యలో ఉన్నటువంటి చిన్న ద్వీపాలు ఇవి. సిసిలీ అనే రాష్ట్రంలో అంతర్భాగాలు. మామూలుగా ఎవరికి కూడాను ఈ చిన్న ద్వీపము, అది 20.2 స్క్వేర్ కిలోమీటర్ల మాత్రమే వైశాల్యం ఉన్నటువంటిది చిన్న ద్వీపం గురించి ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు, తెలుసుకునేటటువంటి వీలు లేదు. కానీ ప్రస్తుతము ఈ లంపెడూసా అనేటటువంటి చిన్న ద్వీపము పతాక శీర్షికల్లో ఉంది. కారణం ఏంటంటే అక్కడున్న జనాభా 6,000 కాగా, స్థానికులు 6,000 కాగా, ప్రతిరోజు అక్కడికి వలస వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య, బయట నుంచి వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు దానికి రెండింతలు, 12,000, 15,000 మంది ప్రతిరోజు వచ్చి ఆ ద్వీపంలో దిగుతున్నారు. నెమ్మదిగా అరబ్బు ఒంటెవాడి కథ అక్కడ రీప్లే అవుతోంది. స్థానికులు అవుట్ నెంబర్ అయిపోయారు. ఇప్పటికీ అక్కడ దాదాపు ఒక 2 లక్షల జనాభా ఉంది. ఆ 2 లక్షల్లో స్థానికులు కేవలం 6,000 మంది మాత్రమే. ఈ బయట నుంచి వస్తున్న వారు నానాటికి పెరగడంతో అక్కడ ఉన్నటువంటి పడవలు అవి తీసుకుని ఇటలీ యొక్క ముఖ్య భూమిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ భూమిలోకి వచ్చారు కాబట్టి ఇక్కడి స్థానికులు అన్నటువంటి పత్రాలను సృష్టించుకుని ఇటలీలోకి వెళ్ళిపోతున్నారు. ఇటలీ నుంచి మొత్తం యూరప్ అంతా కూడా వివిధ దేశాల్లోకి, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇటువంటి అనేక దేశాల్లోకి వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు. ఈ లంపెడూసా అనేటటువంటి చిన్న ద్వీపంలో ఈ వస్తున్నటువంటి వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు? ముందు ట్యునీషియా నుంచి వచ్చారు, తర్వాత అల్జీరియా నుంచి వచ్చారు, ఆ తర్వాత సొమాలియా నుంచి వచ్చారు, ఆ తర్వాత ఇరాక్, సిరియా, అరేబియా వంటి అనేక దేశాల నుంచి రావడం మొదలైంది. ఈ వివిధ దేశాల్లో ఆయా దేశాల్లో ఉన్నటువంటి అంతర్గత సమస్యల కారణంగా కొందరు, అక్కడి పేదరికం కారణంగా కొందరు, వీళ్ళందరూ కూడాను యూరప్లోకి ప్రవేశించేందుకు ఈ చిన్న ద్వీపాన్ని ఎంట్రీ పాయింట్గా ఉపయోగించుకుంటున్నారు. వందలాది పడవల్లో ఈ శరణార్థుల పేరిట ఎటువంటి లెక్క పత్రము, కాగితము ఏమీ లేకుండా కాగజ్ నహి దిఖాయంగే అనుకుంటూ వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ వాళ్ళు మెజారిటీగా మారిపోయారు, బయట వారు మెజారిటీగా అయిపోయారు. స్థానికులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి నెమ్మదిగా ఇటలీకి, అక్కడి నుంచి మొత్తం యూరప్కి శరణార్థులు వ్యాపిస్తున్నారు. మొదట్లో ఒక పడవ, 2 పడవ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆకలితో ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, లేకపోతే తిండి లేకుండా ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు అని చెప్పి స్థానిక ప్రజలు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అన్నం పెట్టారు. తరువాత 2-3 పడవలైన తర్వాత చిన్న క్యాంప్స్ ఏర్పాటు చేసి వాళ్లకు సహాయం చేశారు. ఆ తరువాత రకరకాల అంతర్జాతీయ సంస్థలు వచ్చి అక్కడ సహాయ శిబిరాలు పెట్టి ఆ సహాయ శిబిరాల్లో వాళ్ళని ఉంచటం మొదలుపెట్టాయి. సహాయ శిబిరాల్లో పెట్టగానే కొన్ని స్వచ్ఛంద సంస్థలు దిగొచ్చాయి. మానవతా దృక్పథంతో వచ్చేసి 200 మందిని పెట్టాల్సినటువంటి
టెంట్ లోపల 1200 మందిని పెట్టడం ఏమిటి అని చెప్పేసి ఆ 6000 మాత్రమే జనాభా ఉన్నటువంటి ద్వీపంలో ఉన్నటువంటి పాలకులని తిట్టి, ఇటలీని తిట్టి, ఇటలీ మీద ఒక సైకలాజికల్ ప్రెషర్ తీసుకొచ్చారు. ఇటలీ కూడాను వీళ్ళ యొక్క పునరావాసానికి డబ్బులు కేటాయించింది. నెమ్మదిగా ఈరోజు ఇటలీ అంతా వలసవాదులయ్యారు. అదేవిధంగా ఈ ద్వీపం కూడాను అరబ్బు ఒంటెవాడి కథగా మారింది. వాస్తవానికి ఇక్కడ ఒక్కటి తిరగబడింది. అదేంటంటే అరబ్బు వాడు వచ్చి స్థానికులను బయటకు తోలేస్తున్నాడు, వాళ్ళను సొంత భూమిలో పరాయి వాళ్ళుగా మార్చేస్తున్నారు. తమాషా ఏంటంటే అంతర్జాతీయ సంస్థలు ఎద్దుపుండు కాకికి ముద్దు అనే ఒక సామెత, కాకికి ముద్ద అని ఒక సామెత ఉందంటే, ఎద్దుకి పుండు ఉంటే కాకి దాన్ని గుచ్చుతూ ఉంటుంది. ఆ రకంగా కొన్ని అంతర్జాతీయ సంస్థలు వచ్చేసేసి రెడ్ క్రాస్ వంటి సంస్థలు ఈ శరణార్థుల గురించి మాట్లాడటం మొదలుపెట్టాయి. ఈ శరణార్థులను అక్కున చేర్చుకుని సాయం చేస్తున్న కారణంగా యునెస్కో అవార్డు, యూనిసెఫ్ అవార్డు, ఈ రకంగా అంతర్జాతీయ పీస్ ప్రైజులు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఒక సంవత్సరం అయితే ఈ ద్వీపాన్ని నోబెల్ ప్రైజ్కి కూడా నామినేషన్ చేశారు. దాంతో ఇంత పేరు ప్రఖ్యాతులు వస్తుంటే మనం ఎలా పోరాడగలమని స్థానికులు ఇబ్బందులు పడుతూ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళకు సర్వ్ చేయటం మొదలుపెట్టారు. చివరికి ఈరోజు పరిస్థితి ఏంటంటే లాంపెడూసా ద్వీపంలో ఉన్నటువంటి స్థానికులు ఇక బయట వారు రావడాన్ని ఏమాత్రము సహించే పరిస్థితిలో లేరు, కానీ పోరాడే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ముఖ్య భూమి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్య విసిరేసినట్టున్నటువంటి ఈ ద్వీపంలో రక్షణ లేదు, భద్రత లేదు, ఎటువంటి సేఫ్టీ లేదు. పోరాడినట్టయితే గెలుస్తామన్నటువంటి ఆశ లేదు. ఇటలీ ప్రభుత్వం కూడాను ఈ వలసవాదుల్ని, వలస వస్తున్నటువంటి తామరతంపరగా వస్తున్నటువంటి వాళ్ళని ఎలా అరికట్టాలో తెలియక బాధపడుతోంది. ఇప్పుడు కేవలం లంపెడూసా సమస్య ఇటలీ సమస్యగా మారింది. ఇటలీ సమస్య నుంచి యావత్ యూరప్ సమస్యగా మారింది. యూరప్లో ఉన్నటువంటి పలు దేశాల్లో ఇప్పటికే స్థానిక ప్రజలు ఈ అక్రమ వలసదారుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ ఈ అక్రమ వలసవాదులకు వ్యతిరేకంగా పనిచేస్తామని వాగ్దానం చేస్తున్న ప్రభుత్వాల్ని ఎంపిక చేస్తున్నారు. అయితే ఇవేవి కూడాను ఈ చిన్న ద్వీపంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని పరిష్కరించలేకపోతున్నాయి. అక్రమ వలసవాదులు గనక వచ్చినట్టయితే ఏమవుతుందో చెప్పడానికి ఈ లంపెడూసా అనేటటువంటి చిన్న ద్వీపము, ఎందుకంటే ఇక్కడికి చేరుకోవడం సులువు, చేరుకున్న తర్వాత పత్రాలు అడిగే వాళ్ళు ఉండరు. ఇక్కడి నుంచి ఇటలీలోకి వెళ్ళడం సులువు, ఇక్కడి నివాసులుగా. ఇటలీలోకి వెళ్ళినట్టయితే పత్రాలు అడిగే వాళ్ళు ఉండరు. అలా మొత్తం యూరోప్ అంతా వ్యాపించవచ్చును. కాబట్టి ఈ మొత్తము యూరోప్లో ఉన్నటువంటి సమస్య యొక్క నాడిని పట్టి చూడాలంటే ఈ లంపెడూసా అనేటటువంటి చిన్న ద్వీపం యొక్క పరిస్థితిని చూస్తే మనకి అర్థమైపోతుంది. ఈ ద్వీపము కథ ఒక దేశం కథగా కూడా మారవచ్చును. కాబట్టి దేశాలన్నీ ఈ అక్రమ వలసవాదుల పట్ల తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.